ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి లగ్జరియస్ అపార్ట్మెంట్లో రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ప్లాట్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్ వివరాలు తెలుసుకుందామండి. మీరు చూస్తున్నటువంటి ఈ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి గేటు. ఈ గేటు ముందర ఉన్న రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మీరు అది చూడొచ్చు. మనం లోపలికి ఎంటర్ కాగానే ఇది వచ్చేసి మొత్తం కూడా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో మనకి ఒక కారు, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. నెక్స్ట్ 2 ఎంట్రన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది, ఇంకొకటి సౌత్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ ఎగ్జిట్ 2 ఎగ్జిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కింద చూసుకుంటే మనకి 2 సంపులు ఇవ్వడం జరిగిందండి. ఒకటి 15,000 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి సంపు, ఇంకొకటి 10,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి సంపు. నెక్స్ట్ ఒక బోర్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇది మొత్తము కూడా 5 ఫ్లోర్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్. ఈ 5 ఫ్లోర్లో 10 ప్లాట్లు ఉన్నాయండి. ఒక్క ఫ్లోర్ కి 2 ప్లాట్లు. ఒక ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటుంది, ఒక ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అపార్ట్మెంట్ ఎక్కడుందో మరిన్ని వివరాలు మనం పైకెళ్ళి తెలుసుకుందాం పదండి. ఓవరాల్ గా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుందంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, నెక్స్ట్ నాగోల్ మెట్రో నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో, నెక్స్ట్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. నెక్స్ట్ ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు 1460 స్క్వేర్ ఫీట్స్ లో ఉంది. అంటే 1460 స్క్వేర్ ఫీట్స్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి 7,000 SFT చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ప్లస్ ఇమ్యూనిటీస్ కి ఒక 5 lakhs ఛార్జ్ చేస్తున్నారు. అదే విధంగా ఒక 5% GST కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి మనము దీని అంటివేటెడ్ షేర్ ఎంత వస్తుందంటే, ఈ ప్లాట్ అంటివేటెడ్ షేర్ 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. నెక్స్ట్ ఒక కార్ పార్కింగ్ వస్తుంది, ఒక బైక్ పార్కింగ్ కూడా వస్తుంది. ఒకసారి మనం ప్లాట్ లోపలికి పోయి ప్లాట్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ అండి. ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి సింహద్వారం అండి. వుడ్ చాలా చక్కటి వుడ్ తోటి ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వుడ్ కూడా చాలా చక్కటి వుడ్. నెక్స్ట్ హార్డ్వేర్ కూడా చాలా మంచి హార్డ్వేర్ తోటి వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అదే విధంగా వెంటిలేషన్ పర్పస్ లో మనకి విండో కూడా ఇవ్వడం జరిగింది. దానికి విండోకి మస్కిటో సేఫ్టీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా హాల్ అండి. మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఉంది. అదే విధంగా ఇలా మనము లోపలికి ఎంటర్ కాగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఇది మొత్తం 3 BHK ప్లాట్ అండి. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా. ఒక 6 to 8 మెంబర్స్ ఫ్రీగా కూర్చొని తినడానికి అనుకూలమైనటువంటి డైనింగ్ ఏరియా. అదే విధంగా మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ ఓపెన్ కిచెన్ ని కూడా చూడొచ్చు. ఈ ఓపెన్ కిచెన్ లో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ యూజ్ చేశారు. నెక్స్ట్ మంచి ఇవి కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా కిచెన్ లో నుంచే మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించవచ్చు. మళ్ళీ కిచెన్ లో నుంచి మనం బయటికి వెళ్ళంగానే డైనింగ్ ఏరియా వచ్చిందండి. అందులో నుంచి లోపలికి వెళ్ళంగానే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ లో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి 40 ఫీట్ రోడ్డు కూడా మనకి కనపడుతున్నది. వెహికల్స్ పోయేది కూడా కనపడుతుంది. అదే విధంగా దీనికి అటాచ్ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడినటువంటి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇలా బయటికి ఎంటర్ కాగానే ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు.
కబోర్డ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం చేసుకుంటే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బయట ఈ వ్యూ ఆనందించడం కోసం ఇలా ఈ విధంగా సెటప్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఇది కూడా చూసుకోవచ్చు. 40 ఫీట్ రోడ్డు. నెక్స్ట్ వెహికల్స్ ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడినటువంటి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉందండి. ఆ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఆ గెస్ట్ బెడ్రూమ్ ఎక్కడనో లేదండి, ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అంటే ఎవరైనా మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వాళ్ళని ఇక్కడ ఉంచుకోవడానికి వీలైనటువంటి గెస్ట్ బెడ్రూమ్. వెంటిలేషన్ పర్పస్ లో విండోస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమంటున్నా అంటే ఒక ఫ్యామిలీకి కరెక్ట్ గా సరిపోతుందండి. విశాలంగా ఉంటుంది, ఇది మంచి ఫ్రీగా ఉంటుంది, మీరు ఇది గమనించగలరు. అదే విధంగా ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి ఒక లైక్ మాత్రమే మేము కోరుకునేది. అదే విధంగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా మేము ప్రమోషన్ చేయడం జరుగుతుంది, దీన్ని గమనించగలరు. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, దీన్ని గమనించగలరు. ఇట్లు మీ సిద్ధు, SRT ప్రాపర్టీస్.